ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, ఓ గాడ్, అండ్ రెన్యూ ఎ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. 51వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు మన ముఖాన్ని అద్దంలో చూసుకొని బాగు చేసుకుంటాం. మన బట్టల మీద చిన్న మరక పడితేనే తట్టుకోలేం. కానీ మన కంటికి కనిపించినటువంటి, లోకానికి తెలియనటువంటి మన హృదయ పరిస్థితి ఏంటో, అక్కడ ఎన్ని ద్వేషాలు, పగలు, ఎన్ని అపవిత్ర ఆలోచనలు పేరుకుని ఉన్నాయో ఎప్పుడన్నా గమనించామా? తన పాపాన్ని ఒప్పుకుంటూ దావీదు మహారాజు చేసిన ఈ ప్రార్థన ఇది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని. ఇక్కడ దావీదు తనను తాను బాగు చేయమని అడగట్లేదు, నన్ను నూతనముగా సృష్టించు అని అడుగుతున్నాడు. ఈ ఉదయకాల ధ్యానం నీ హృదయములో పేరుకుపోయిన మురికిని కడిగి నీ ఆత్మకు సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇక్కడ కలుగు చేయము అన్న మాటను దావీదు మహారాజు వాడాడు. ఒక మనిషి తన హృదయాన్ని తానే శుభ్రం చేసుకోలేడు. కేవలం సృష్టికర్త మాత్రమే దానిని మరల నూతనముగా సృష్టించగలడు. ఇది తప్పులు చేయని హృదయం కాదు, దేవుని మీద మాత్రమే ఆశ కలిగిన హృదయం. హృదయం శుద్ధంగా ఉంటే దేవుని ముఖాన్ని మనం చూడగలం. మన మనస్సు గాలివాటంలో అటు ఇటు తిరిగిపోతుంటుంది. ఒక్కోసారి భక్తిగా ఉంటుంది, ఒక్కోసారి లోకపు ఆశల వైపు తిరిగిపోతుంది. అందుకే దావీదు అడుగుతున్నాడు కదా, ప్రభువా, నా మనస్సు చలించకుండా నీ మీద మాత్రమే స్థిరంగా ఉండేలాగా చెయ్యమని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ ప్రార్థనలు ఎందుకు శూన్యంగా అనిపిస్తున్నాయో నీకు అర్థమవుతుందా? నీ హృదయం దేవుని వాక్యంతో కాకుండా ఈ లోకపు వ్యర్థముతో నిండిపోయి ఉంది. నీవు దేవుని కొరకు కేటాయించాల్సినటువంటి ఆ సమయాన్ని వ్యర్థమైన లోకపు ఆలోచనలతో నింపి నీ అంతరంగాన్ని నువ్వు అలక్ష్యము చేస్తున్నావని గ్రహించాలి. మనుషుల ముందు మనం మంచివారిగా నటించవచ్చు. నీకున్న పరిస్థితిని బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి అవి వాడుకొని అబ్బా చాలా మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడవచ్చు. కానీ దేవుడు మన హృదయాలను తూచేవాడు. నీ హృదయంలో ఇంకా ఆ పాత అలవాట్లు, రహస్య పాపాలు ఉన్నాయేమో, వాటిని హృదయంలో ఉంచుకొని నువ్వు ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలవు? ఈ శ్రమల దినాలలో ఒకసారి నువ్వు ఆగి ఆలోచన చెయ్యి. నూతన పరచబడాలని నువ్వు ఆశపడుతున్నావా? పశ్చాత్తాపం అంటే కేవలం నీ పాపాన్ని ఒప్పుకోవటం కాదు, ఆ పాపం పట్ల అసహ్యాన్ని పెంచుకొని దేవుని పరిశుద్ధతను కోరుకోవటం. ఒక వైద్యుడు గాయపడిన, కుళ్ళిపోయిన అవయవాన్ని తీసి నూతనమైనది అమర్చినట్లు దేవుడు నీ రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ 40 రోజుల ధ్యానంలో నీ పాత స్వభావాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా, నా వల్ల కావటం లేదు, నీవే నన్ను మార్చు అని నువ్వు అడిగితే దేవుడు కార్యం చేయగలడు. నువ్వెప్పుడైతే విరిగిన హృదయముతో ఆయన దగ్గరకు వస్తావో అప్పుడే ఆయన నిన్ను నూతనపరచగలడు. శుద్ధ హృదయము లేకుండా నువ్వు చేసే ఏ భక్తికి కూడా విలువ లేదని గ్రహించు. ఈరోజే నువ్వు దేవుని దగ్గర శుద్ధీకరించబడితే నీ జీవితం ఒక సువాసన కలిగిన బలిగా మారుతుంది.
నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ అంతరంగ పరిశుద్ధతే పునాదిగా ఉండాలి. ప్రియ దేవుని జనాంగమా, నీవు శుద్ధ హృదయాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తాడు. ఇక మీదట నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఏ పాపము నిన్ను ఏలుబడి చేయలేదు. అంత మాత్రమే కాదు కానీ ఏ నేరస్థాపన లేని మనస్సాక్షితో నువ్వు ధైర్యంగా దేవుని ముందు నిలబడగలవు. గొప్ప నెమ్మది, ఈ లోకం ఇవ్వలేని నెమ్మదిని నువ్వు పొందుకుంటావు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ మాటలు వింటున్న నేపథ్యంలో దేవుడు నీవు కావాలని ప్రత్యేకంగా సూటిగా వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు బయట బాహ్యంగా శుభ్రంగా ఉంటే సరిపోదు, లోపల పరిశుద్ధంగా ఉండాలి. దావీదు వలె ఈ ఉదయాన్ని దేవుణ్ణి అడగటానికి సిద్ధపడదామా? నన్ను నూతనముగా సృజించు అని దావీదు అడిగినట్లుగా అడగటానికి సిద్ధపడాలి. అపవిత్రమైన ఆలోచనలతో ఇంకా పోరాడుతున్నావేమో, ఆత్మీయ జీవితం మొద్దుబారిపోయిందేమో. ప్రభువా, నా యందు శుద్ధ హృదయం కలుగుచ్చి నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించని ఇప్పుడే ఈ క్షణమందే ఆయన మాట్లాడుతుండగానే ఆయన వైపు చూస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా లోపల ఉన్న పాపపు మరకలను, నాయన మురికిని నీ రక్తము ద్వారా కడిగి మాలో శుద్ధ హృదయాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరల తిరిగి ఈ లోకపు ఆశల వైపు మేము మరలకుండా నీ మీదే స్థిరమైన మనస్సు కలిగి ఉండేలాగా మమ్మలను నూతనపరచండి. శ్రమల దినాలలో మా అంతరంగం నూతన జీవముతో నింపబడి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెనను పొందుకునేలాగన మమ్మలను సిద్ధపరిచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.